హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎగ్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అంటే అందరికీ తెలిసిందే. నేను ఎలా చేస్తాననేది మీకు చూపించబోతున్నానండి. ముందుగా నేను ఎగ్స్‌ని ఉడకబెట్టుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ కూడా ఏసుకోండి. సాల్ట్ ఏసుకొని ఉడకబెట్టుకుంటే మనకి ఎగ్‌కి కూడా మంచిగా ఉప్పు వెళ్తది కదా! టేస్ట్ బావుంటది. అంటే చప్పగా ఉంటదనమాట ఎగ్ అనేది. ముందుగా ఉడకబెట్టుకోవాలండి. ఈలోపు దీనికి మసాలా కూడా రెడీ చేసుకుందాం మనం. మసాలా అంటే ఏం లేదండి, నేను ఆనియన్స్ ఎక్కువే తీసుకున్నానండి. ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు. ఒక పచ్చిమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు ఒక 5, 6 తీసుకోండి. చిన్న అల్లం ముక్క అంతేనండి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది మంచిగా పీల్ చేసుకొని, కడిగేసుకొని ఆనియన్స్ అనేది మంచిగా కట్ చేసుకోండి. చిన్న పీసెస్‌లా కట్ చేసుకోండి. పెద్దవైనా పర్లేదు. ఇవి తొందరగానే మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. చూడండి, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. ఈ ఎగ్ గ్రేవీకి కొత్తిమీర, కరివేపాకు చాలా బావుంటదండి. ఆహ్, ఆనియన్, వెల్లుల్లి కూడా నేను దంచేసుకున్నాను. నేను ఎప్పుడు పేస్ట్ ఉంచుకోనండి. అప్పటికప్పుడే దంచేసి వేస్తాను ఫ్రెష్‌గా. ఆ ఫ్లేవర్ బావుంటది. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నాను. చూడండి, ఎగ్స్ కూడా ఉడికిపోయావండి. వాటర్ అంతా ఎగిరిపోయింది కదా! ఇంకా ఉడికిపోతాయి. నీట్‌గా క్లీన్ చేసుకుందాము. తర్వాత ఆ ఎగ్స్ అన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకొని, కళాయి కూడా పెట్టుకున్నానండి. ఈ కళాయిలో ఒక 3 గరిటెల ఆయిల్ ఏసుకోండి. 3 గరిటెల ఆయిల్ ఏసుకుంటే, ఇప్పుడు కొంచెం పసుపు ఏసుకొని ఎగ్‌ని బాగా ఫ్రై చేసుకోండి. మరీ బాగా అవసరం లేదండి. పైన తింటుంటే ఆ తొక్క గట్టిగా అనిపిస్తది. కొంచెం లైట్‌గా సరిపోద్ది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపెయ్యండి. ఇంకా అంత హీట్ అయ్యే అవసరం లేదండి. నేను ఒక 30 సెకండ్స్ లేట్ అయిపోయేసరికి నాకు అప్పుడే ఎగ్ అంటేసిందండి కళాయికనేది. మీరు వేసిన వెంటనే కదిపేసుకోండి. సిమ్‌లో నేను హైలో పెట్టి వదిలేసానండి. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. సిమ్‌లోనే పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. అవి వేగినప్పుడు అప్పుడే అంటేసింది నాకు. వెంటనే తిప్పేయాలండి. చూడండి, చిన్న పీస్ అంటికింది కదా! అలా అంటకుండా ఉండాలంటే వెంటనే తిప్పేయండి. అప్పుడు మీకు ఎగ్ అనేది అంటదు. సిమ్‌లోనే పెట్టేసుకోండి. ఆయిల్ ఏం హీట్ అవసరం లేదండి. ఆయిల్ ఏసిన వెంటనే పసుపేసి ఎగ్స్ ఏసేయండి. అలా స్టార్టింగ్ నుంచి కలుపుకుంటూ ఉంటే మీకు ఎగ్స్ ఏమి అంటవు. బావుంటది. ఇలాగ అంటితే ఏంటంటే చికాకుగా ఉంటది. చూడడానికి మనకు చిరాకుగా ఉంటదండి ఎగ్ అనేది. మనకి మంచిగా అనిపించదు. ఆ కళాయి కూడా మనకి తర్వాత క్లీన్ చేసుకోవడం టైం పట్టేస్తది అంటిస్తే. వాటర్‌లో మళ్ళీ నానపెట్టడం ఇవన్నీ పెద్ద పని. ఎందుకంతని తొందర వెంటనే కలిపేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఎగ్స్ వేగిన తర్వాత నేను సైడ్‌కి తీసుకున్నానండి. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా బిర్యానీ ఆకు ఏసుకుంటున్నాను నేను ఫ్లేవర్ కోసము. అంతే, మరి ఇంకేం వేయలేదు. ఇక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలిక. మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది. నాకు చాలా ఇష్టం ఎగ్ కర్రీ అంటే. ఇంకా ఇందులో మామూలుగా ఆమ్లెట్‌లాగా ఏసైనా చేస్తారండి. అలా కూడా బావుంటది జ్యూసీగా. అలా కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పటినుంచో ఎగ్ కర్రీ అలా చేయలేదని చేశానండి. ఇంకా ఎగ్గు, టమాటా కర్రీ కూడా బావుంటదండి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత టమాటాలు ఒక 2, 3 తీసుకుంటే ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటాలేసుకుంటే అదే ఎగ్ టమాటా కర్రీ. చాలా ఇష్టం నాకు ఎగ్ టమాటా కర్రీ కూడా. అది ఇంకొకసారి చూపిస్తానండి ఆ రెసిపీ అనేది మీకు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టును, పచ్చిమిర్చి ఏసుకొని మంచిగా ఫ్రై అవుతే బావుంటది. పచ్చిమిర్చి అనేది జస్ట్ అలా కట్ చేసుకోండి. మధ్యలోకి వదిలేయండి. బావుంటది గ్రేవీలో. అది మెత్తగా మంచిగా పడతది పచ్చిమిర్చికి ఆ గ్రేవీ అనేది. ఉప్పు, కారం అంతా మంచిగా ఎళ్తది. అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటదండి. పచ్చిమిర్చి మాత్రం వేసుకోండి. చాలా బావుంటది ఆ ఫ్లేవర్ మాత్రం. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే బావుంటదండి పచ్చిమిర్చి అనేది. ఎందుకంటే ఆయిల్‌కి మంచి ఫ్లేవర్ ఎళ్తది. ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ ఉంటది కూర కూడా. తర్వాత అది వేగిన తర్వాత ఇక ఆనియన్స్‌ను, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇంక మీరేం చేసుకున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇంక మీరే స్టైల్‌లో చేస్తారో కూడా చెప్పండి. నా స్టైల్‌లో చూపిస్తున్నాను. మీరు ఇంకేదైనా యాడ్ చేస్తే బావుంటదని నాకు కామెంట్‌లో చెప్పండి. ఇది మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్ది. మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇంకా ఆమ్లెట్‌లాగా వేసి చేస్తారు. ఇలాగ ఉడకబెట్టుకొనైనా చేయొచ్చు. ఎగ్‌లో చాలా టైప్స్ చేయొచ్చండి. ఇంకా మామూలుగా అయితే ఎగ్‌ని ఇలా కుక్కర్‌లో పెట్టేసుకొని పన్నీర్ పీసెస్‌లా కట్ చేసుకొని అలా పులుసు పెడతారండి. అలా కూడా చాలా బావుంటది. ఆ రెసిపీ మీకు ఇంకొకసారి ఎప్పుడైనా పెడతానది. అలా చాలా టేస్ట్ ఉంటది. ఏం లేదండి, మామూలుగా ఎగ్స్ అనేది ఒక గిన్నెలో వేసేసి కొంచెం కుక్కర్‌లో పెట్టుకున్నప్పుడు అడుగు వాటర్ ఏసుకొని మూత పెట్టుకొని ఒక 2, 3 విజిల్‌కి వదిలేస్తే మనకి మంచి జున్నులా రెడీ అయిపోద్ది. దాన్నేమో పీసెస్‌లా కట్ చేసుకొని మసాలా పెట్టైనా వండుకోవచ్చు. లేకపోతే పులుసు చేసుకొనైనా వండుకోవచ్చండి. చాలా బావుంటది అలా కూడా. అది ఇంకోసారి రెసిపీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూడండి.
చూడండి సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత మంచిగా ఇది ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఒక 5, 6 వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది. ఇంక మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇంకేం యాడ్ చేయం కదా! ఈ ఆనియన్స్‌కి సరిపోయినంత కారమే యాడ్ చేసుకోండి. ఇంకా ఎక్కువైనా తినలేము కూరని చాలా కారం అయిపోద్ది. అంతేనండి. ఒక స్పూన్ కారం సరిపోద్ది. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. మీ దగ్గర గరం మసాలా పౌడర్లు ఏమున్నా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది మసాలా పౌడర్లు వేస్తే. మీకు ఆల్రెడీ చెప్పాను మసాలా పౌడర్ తయారీ విధానం కూడా చెప్పానండి. మామూలుగా వీడియో అయితే చేయలేదు కానీ నార్మల్గా ఇలా కర్రీస్ చేసినప్పుడు మీకు చెప్పాను. అలా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు. మనం కంటైనర్ బాక్స్ నిల్వ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది. ఈ ఆనియన్స్ మంచిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్‌లోనే వాటర్ ఉంటది కదా! ఆ వాటర్‌తోనే బాగా మగ్గిపోద్ది. మూత పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది. అప్పుడు మంచిగా కలుపుకోండి కూర ఒకసారి. అదే ఆనియన్ అంతా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి. అది మునిగేంత వేసుకుంటే సరిపోద్ది. చాలా సింపుల్ అండి కూర మాత్రం ఎగ్ కూర. చాలా తొందరగా అయిపోద్దండి. చూడండి ఇప్పుడు నేను ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎగ్స్ చూడండి బాగా ఫ్రై చేయలేదు. అలా సరిపోద్ది. ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు. మంచిగా ఒకసారి మొత్తం మసాలా అంతా ఎగ్స్‌కి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. అది మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ నేను ఎగ్ అనేది చేపల పులుసులో కూడా యాడ్ చేశానండి. చేపల గ్రేవీలో, మటన్‌లో అన్నిట్లో యాడ్ చేశాను. ఆ రెసిపీస్ కూడా పోస్ట్ చేశాను చూడండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి ఉంటాయి. ఇంకా సంక్రాంతి వస్తుంది కదండీ! ఇంక మీరేం పిండి వంటలు చేస్తున్నారు? నేను ఆ వీడియోస్ అది కూడా షార్ట్‌లో పెడతాను చూడండి చేసేవి. ఎందుకంటే ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయడం అవ్వట్లేదండి. చిన్న పాప కదా! అస్సలు నాకు కొంచెం అవ్వట్లేదు. అందుకే లేట్‌గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. చూడండి కొంచెం వాటర్ వేసుకోనండి. మునిగేంత వరకు వేసుకుంటే సరిపోద్ది. ఇది ఒక మూత పెట్టుకొని మనం దగ్గరికి చేసుకోవడమే. కొంచెం వాటర్‌తోనే ఉంచుకోండి. అన్నంలో కలుపుకుంటే బావుంటది గ్రేవీ అనేది. నేను ఆల్రెడీ దీనికి కాంబినేషన్ రసం పెట్టుకున్నానండి. కానీ కొంచెం వాటర్‌గానే ఉంచుకుంటా. మరీ దగ్గరికి చేసాను. బావుంటది అన్నంలో కలుపుకున్నప్పుడు. ఉల్లిపాయలు మాత్రం ఎక్కువే పడతదండి ఈ కూరకి మాత్రం. 4 తీసుకున్నాను అంతే బావుంటది. దాన్ని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోండి. తొందరగా అయిపోద్ది. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగంటేస్తది. అలా తిప్పుకుంటే ఏంటంటే ఎగ్స్ అనేది కిందకి పైకి అలా ఎళ్లి కొంచెం మనకి అంత ఉప్పు, కారాలన్నీ మంచిగా పడతాయి. మరొక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్దండి. మరీ దగ్గరికి చేసుకోను నేను. చూడండి ఇలా సరిపోద్దండి. అంతే. ఇలా సరిపోద్ది. ఇంకా మన దగ్గరికి తెచ్చే అవసరం లేదండి. మనకు అన్నంలో కలుపుకోవడం కూడా ఉండాలి కదా కొంచెం గ్రేవీ అనేది. చూడండి 4 ఆనియన్స్ కట్ చేశాను గానీ నాకు అంత గ్రేవీ వచ్చింది. అంతేనండి. నేను చేసే ఈ ఎగ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గానే చూడండి. అప్పుడే నేను చేసినట్టు వస్తది మీకు. అంతేనండి. చూడండి దగ్గరికి అయిపోయింది కదా! మరి కొంచెం ఇలా ఉంచుకుంటే సరిపోద్దండి. మరి దగ్గరకి అవ్వవసరం లేదు. అంతేనండి. ఇది రెడీ అయిపోయినట్టే కర్రీ. లాస్ట్‌కొచ్చిన సిమ్‌లోనే పెట్టుకోండి. హైలో పెట్టేస్తే మాడిపోద్ది. ఇలా సరిపోద్దండి. ఇంకా దగ్గర అవసరం లేదు. అన్నంలో కలుపుకోవడం కూడా ఉంటది మనకి మంచిగా. కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర కూడా పైనుంచి వేసుకోండి. బావుంటది ఫ్లేవర్ అనేది. నేను ఆల్రెడీ కర్రీలో వేసేసాను గానీ ఇప్పుడు వేయలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.